హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా నేషనల్ డెంగీ డే గురించి చెప్పుకుందాం. డెంగీ జ్వరం 100కి 99% మందికి పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంది. కొందరికి వచ్చినట్టయినా తెలియదు. 1% మందిలోనే తీవ్రంగా పరిణమిస్తుంది. ప్లేట్లెట్స్ తగ్గడము, రక్త చిక్కబడము, రక్తస్రావం వంటి చిక్కులకు దారితీస్తుంది. సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే వీటిని కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. దోమలు కుట్టకుండా చూసుకుంటే అసలు డెంగీ బారిన పడకుండానే కాపాడుకోవచ్చు. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకొని మసలుకోవడం మంచిది. దోమకాటుతోనే డెంగీకి కారణమైన ఫ్లెవి వైరస్లు ఆడఈడస్ ఈజిప్ట్ దోమ కుట్టడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఈ వైరస్లలో 4 రకాలున్నాయి. ఒక రకం వైరస్తో ఒకేసారి డెంగీ వస్తుంది. అయితే ఇతర రకాల వైరస్లతో రావచ్చు. అంటే ఒకరికి జీవితంలో గరిష్టంగా 4 సార్లు డెంగీ వచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. రెండోసారి, మూడోసారి మరో రకం వైరస్తో జ్వరం వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. లక్షణాలేంటి? దోమ కుట్టక 3-14 రోజుల్లో ఎప్పుడైనా డెంగీ ఇన్ఫెక్షన్ రావచ్చు. తొలి విషమ దశను బట్టి లక్షణాలు కనిపిస్తాయి. తొలి దశలో హఠాత్తుగా తీవ్ర జ్వరం, భరించలేనంత తలనొప్పి, కళ్ళ వెనుకల నుంచి నొప్పి, కళ్ళు ఎర్రబడచ్చు, ఉబ్బొచ్చు, వాంతి, వికారం, ఒళ్ళు కీళ్ళ నొప్పులు, ఆకలి మందగించడం, చర్మం మీద ఎర్రటి దద్దు, దురద కూడా ఉండొచ్చు. దద్దు సాధారణంగా ఛాతి మీద మొదలై చేతులు, కాళ్ళు, ముఖానికి వ్యాప్తిస్తాయి. విషమ దశలో పొట్ట ఉబ్బటం, పొట్టల నొప్పి, ఆయాసం, రక్తపోటు పడిపోవటం, అపస్మారం, వాంతులు, కాళ్ళు చేతులు చల్లబడటం, అస్తమితం, చికాకు, మగత చిగుళ్ళ వంటి భాగాల నుంచి రక్తం రావటం, చర్మం మీద ఎర్రటి చుక్కలాంటి మచ్చలు. ప్లేట్లెట్ ఎప్పుడు ఎక్కించాలి? డెంగ్యూ జ్వరంలో అందరికీ ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. ప్లేట్లెట్ల సంఖ్య 1,00,000 కన్నా తగ్గించినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. ప్లేట్లెట్లు 50,000 కన్నా పడిపోతే ఆసుపత్రిలో చేర్చాలి. వీరిని నిశ్చితంగా పరిశీలిస్తుండాలి. ఒకవేళ ప్లేట్లెట్లు 20,000 కన్నా తగ్గి రక్తస్రావ లక్షణాలు కనిపిస్తుంటే బయట నుంచి ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. అదే 10,000కు పడిపోతే రక్తస్రావం ఉన్నా లేకున్నా ప్లేట్లెట్లు ఎక్కించాలి. దోమ కుట్టగానే వచ్చేస్తుందా? కుట్టిన దోమలో డెంగీ కారక వైరస్ ఉంటేనే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తుంది. దోమలో వైరస్ ఉన్నా కూడా అందరికీ జ్వరం రాకపోవచ్చు. కొందరికి తెలియకుండానే ఎప్పుడో అప్పుడు డెంగీ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. దీంతో వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు అప్పటికే శరీరంలో ఉండొచ్చు. అందువల్ల ఇన్ఫెక్షన్ తలెత్తకపోవచ్చు. డెంగీ వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు 10% మందిలోనే లక్షణాలు కనిపిస్తాయి. చాలాసార్లు 1-2 లక్షణాలకే పరిమితం కావచ్చు. కొందరికి తీవ్ర తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి తలెత్తుతాయి. నిర్ధారణ ఎలా? జ్వరం మొదలైన 1 నుంచి 5 రోజుల్లో NS1 యాంటీజెన్ పరీక్ష పాజిటివ్గా తేలితే డెంగీ ఉందని అర్థం. ప్లేట్లెట్లు బాగా తగ్గడం, రక్తం చిక్కబడడం వంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తున్న ఆసుపత్రిలో చేర్చాలి. వీరికి తరచూ రక్తం చిక్కదనని తెలిపే హెమోటోక్రిట్ అండ్ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, ప్లేట్లెట్ల సంఖ్య తెలుసుకోవడానికి రక్త పరీక్షల వంటివి చేయాల్సి ఉంటుంది. నోటి ద్వారా ద్రవాలు తీసుకోలేని స్థితిలో ఉన్న, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ ఉన్నా, రక్తపోటు బాగా పడిపోయినా సెలైన్ ఎక్కించాల్సి వస్తుంది. డెంగీలో జ్వరం తగ్గుతున్నప్పుడే రక్తపోటు ప్లేట్లెట్లు పడిపోతుంటాయి. కాబట్టి జ్వరం తగ్గిందని అలసత్వం ప్రదర్శించరాదు. ఈ సమయంలోనే మరింత అప్రమత్తత అవసరం. రక్తం చిక్కబడటం, హిమోగ్లోబిన్ 20% కన్నా పెరగటం, ప్లేట్లెట్లు తగ్గటం, అస్థిమితం విడవకుండా వాంతులు, కాలేయ సామర్థ్య పరీక్షల్లో తేడాలు, పిట్స్, గుండె చాలా వేగం పెరగడం వంటివి చాలా ప్రమాదకరం.
ఇప్పటి వరకు నేషనల్ డెంగీ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 16వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. విక్కీ కౌశల్ హిందీ చిత్రాలలో నటించే ఒక భారతీయ సినీ నటుడు. అతను జాతీయ చలనచిత్ర పురస్కారం, ఫిలింఫేర్ అవార్డుల గ్రహీత. కౌశల్ యాక్షన్ డైరెక్షన్ శ్యామ్ కౌశల్కు 1988 మే 16న జన్మించారు. తను రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పట్టా పొందాడు. చలనచిత్ర వృత్తిని చేపట్టాలని అభిలాషపడిన అతను గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ అనే క్రైమ్ డ్రామాలతో అనురాగ్ క్యాప్షన్కు సహాయం చేశాడు. తర్వాత అతను క్యాషప్ యొక్క 2 నిర్మాణాలలో చిన్న పాత్రలు పోషించాడు. అతని మొట్టమొదటి ప్రముఖ చిత్రాలలో నటించిన చిత్రం మాసన్. ఇది అతనికి ఉత్తమ పురుష నటుడిగా అరంగేట్రం కొరకు ఐఫా స్క్రీన్ అవార్డులను సంపాదించింది. ఆ తర్వాత అతను కశ్యప్ యొక్క సైకలాజికల్ థ్రిల్లర్ రామన్ రాఘవ్ 2.0లో కూడా నటించాడు. సోనల్ చౌహాన్ ఒక భారతీయ ఫ్యాషన్ మోడల్, గాయకురాలు, నటి. ప్రధానంగా తెలుగు సినిమా, హిందీ సినిమాల్లో పనిచేస్తున్నారు. ఆమె అనేక అందాల పోటీలను గెలుచుకుంది. ఆమె జన్నత్ అనే హిందీ చిత్రంలో తొలిసారిగా నటించింది. సోనల్ బలంతహర్లో మే 16, 1989లో జన్మించింది. ఆమె మొట్టమొదటిసారి హిమేష్ రేషమియా యొక్క ఆల్బమ్ ఆఫ్ కాసూరర్లో తెరపై కనిపించింది. ఆమె మొదటి చిత్రం జన్నత్. ఈ చిత్రంలో ఆమె ఇమ్రాన్ హష్మిన్ సరసన నటించారు. 2008లో ఆమె రెయిన్బో అనే చిత్రంలో నటించారు. తర్వాత ఒక కన్నడ, 3 హిందీ చిత్రంలో నటించారు. ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి తెలుగు సినిమా లెజెండ్ చిత్రంలో నటించారు. ఆమె తదుపరి చిత్రం పండగ చేసుకో. 2015 ప్రారంభంలో ఆమె 2 తెలుగు సినిమాల సైజ్ 0తో ఆర్య, షేర్ సరసన నందమూరి కళ్యాణ్ రామ్తో నటించడానికి ఒప్పుకున్నారు. 2016లో ఆమె డిటెక్టర్ అనే తెలుగు చిత్రంలో నటించారు. శక్తి అరోరా ఒక భారతీయ టెలివిజన్ నటుడు. శక్తి అరోరా మే 16, 1986న ముంబైలో జన్మించారు. అరోరా 2006లో సిప్ ఫిర్ కోయ్ హైతో టెలివిజన్ రంగ ప్రవేశం చేశాడు. ఆ సంవత్సరం సోనీ సాబ్ యొక్క లెఫ్ట్లో కమ్రన్ పాత్ర పోషించాడు. 2007లో అతను సుమిత్ అనే సహాయ పాత్ర కోసం స్టార్ ప్లస్ యొక్క వైద్య ఆధారిత సిరీస్ దిల్ మిల్ గయేతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2 సంవత్సరాల విరామం తర్వాత అతను 2009లో బాజహూజ్ ఔర్ బేబీలో జిగర్ రక్కర్గా తిరిగి బుల్లితెరపైకి వచ్చాడు. 2010లో అతను స్టార్ ప్లస్ యొక్క తేరేలియాలో తపోషా బెనర్జీగా చేరాడు. 2011లో అతను జీటీవీ యొక్క ఆంగ్లే జనం మోహే బితియా హీ కిజేలో ముకుల్గా సంస్కార్ లక్ష్యంతో అంగద్ పురోహిత్గా ఎంపికయ్యాడు. ఛాయా సింగ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2000లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కన్నడ, తమిళ, మలయాళం, తెలుగు, బెంగాలీ, భోజపురి భాష సినిమాల్లో నటించింది. ఛాయా సింగ్, గోపాల్ సింగ్ చమన్లత దంపతులకు 1981 మే 16న జన్మించింది. ఈమె జూన్ 2012లో తమిళ నటుడు కృష్ణను వివాహం చేసుకుంది. ఆమె మొదటి సినిమా పాత్ర మున్నుడి. ఆమె కన్నడలో మరిన్ని సినిమాలు చేసింది. వాటిలో గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించిన హసీనా విజయం సాధించింది. తుంటట, దినేష్ బాబు చిట్టే, సాయి ప్రకాష్ రెడ్డి, ఆలియా ఉన్నారు. ధర్మేష్ దర్శన్ బాలీవుడ్లో పనిచేసే భారతీయ చిత్ర నిర్మాత, చిత్ర దర్శకుడు, రచయిత. ఆయన భట్ కుటుంబంలో మే 16న 1967లో జన్మించారు. సూరజ్ బర్జాతా, ఆదిత్య చోప్రా, కరణ్ జోహర్, సంజయ్ లీలా బన్సాలి వంటి అతి పిన్న వయస్కులోనే చిత్ర నిర్మాతలతో ఒకరిగా ఆయన తన ప్రముఖ కెరీర్ను ప్రారంభించారు. సన్నీ డియోల్, జాహీ చావ్లా నటించిన యాక్షన్ రొమాంటిక్ చిత్రం లూటేరేతో ఆయన దర్శకత్వ కెరీర్ను ప్రారంభించారు. ఇది ఆయన కెరీర్ ప్రారంభంలోనే భారీ విజయాన్ని సాధించింది. తర్వాత ఆయన అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ నటించిన రొమాంటిక్ డ్రామా రాజా హిందుస్థానీలో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ఆయన అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, శిల్పా శెట్టి నటించిన సంగీత ప్రేమ కథ నాటకం ధడ్కన్కు దర్శకత్వం వహించారు.
సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.